భవనాల్లో చెలరేగుతున్న మంటలు, ఎగసిపడుతున్న అగ్నికీలలు, ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు, మహిళలు, భయాందోళనకు గురవుతున్న జనాలు. వరుస అగ్ని ప్రమాదాలతో ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొన్న పరిస్థితి ఇది. నగరంలో ఫైర్ యాక్సిడెంట్లు తరచూ సంభవించడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. ఈ ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు కోల్పోవడమే కాదు, కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. వీటిని నివారించడానికి ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం శూన్యం. మరి ఎందుకీ పరిస్థితి? హైదరాబాద్లో అగ్ని ప్రమాదాలకు ఇక అడ్డుకట్ట వేయలేమా? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతోందని సంతోషపడుతున్నాం. అయితే ఈ సంతోషాన్ని తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కాలి బూడిద చేస్తున్నాయి. నగరంలో నిత్యం ఏదో ఒక చోట అగ్గి రాజుకోవడం సాధారణ విషయంగా మారింది. భారీ అగ్ని ప్రమాదాలు జరిగితే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళనకర అంశంగా మారింది. సాధారణంగా ఏడాది పొడవునా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే వస్తున్నది ఎండాకాలం. మిగతా సమయాలతో పోలిస్తే వేసవిలో ప్రమాదాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఫిబ్రవరి నెల నడుస్తోంది. ఎండలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. కానీ హైదరాబాద్లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు బట్టి చూస్తే రాబోయే వేసవిలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు 2026 ప్రారంభంలో అంటే 2 నెలలు గడవక ముందే వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు, రాజకీయ నాయకులు స్పందించడం, విచారణ జరిపి బాధ్యులను శిక్షిస్తామని చెప్పడం షరా మామూలే అయిపోయింది. ఈ మధ్యకాలంలో జరిగిన అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తే జనవరి 24న ఆబిడ్స్లోని బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలోని సెల్లార్లో మంటలు చెలరేగాయి. అక్కడ చిక్కుకున్న 2 పిల్లలను కాపాడేందుకు 3 వ్యక్తులు వెళ్లారు. మంటలు అధికం కావడంతో బయటకి రాలేక 2 చిన్నారులు సహా 5 మృతి చెందారు. 2023 నవంబర్లో నాంపల్లి బజార్ ఘాట్లోని ఓ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. సెల్లార్లో భవన యజమాని అక్రమంగా రసాయనాలు నిల్వ చేయడమే ప్రమాదానికి కారణం. ఎక్కడైతే గనక కింద సెల్లార్ ఉండి పైన అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇంకా డేంజర్ అనమాట. సో కింద అపార్ట్మెంట్స్ పెట్టి దానికి కింద సెల్లార్ పెట్టేసి దాంట్లో సిలిండర్లు అవి స్టోర్ చేసి ఇంకా పక్కన వేరే ఇతర ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ స్టోర్ చేశారనుకోండి, చాలా డేంజరస్ ఇదనమాట. పైన అపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు రావడానికి చాలా చోట్ల మనం చూసాం స్టేర్స్లో కూడా ప్యాక్ చేసి పెట్టేస్తారు సామాన్ అంతా కూడా. కమర్షియల్ బిల్డింగ్స్లో చూస్తే అవన్నీ పరుపులను లేదా మ్యాట్రెస్లు పెడతారు, ఫర్నిచర్ పెడతారు, లేదా ఇంకేదైనా అంటుకునేటటువంటి ప్లాస్టిక్ పెడతారు, ఇవన్నీ అంటుకుంటాయి అన్నమాట. సో అంటుకున్నప్పుడు ఆ తగలబడుతున్న క్రమంలో రాలేడు అతను స్టేర్ కేసులో ఇచ్చి, ఇలా లిఫ్ట్లో అన్నీ బంద్ అయిపోతాయి, ఎందుకంటే కరెంట్ సప్లై కట్ అయిపోతుంది, కరెంట్ ఉండదు. సో నెక్స్ట్ మీకు రావడానికి ఇంకా వేరే మార్గం ఉండదు. అప్పుడు అతను స్టక్ అయిపోవడానికి ఆస్కారం మనం ఇప్పుడు అన్నింటిలో కూడా ఇదే కారణం ఉంది. వేసవి రాకముందే హైదరాబాద్లో ప్రమాదాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 5న చిక్కడపల్లి గాంధీనగర్లోని సుధామ మహిళల పీజీ వసతి గృహంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో 15 మంది యువతులు, మహిళలు అందులోనే ఉన్నారు. మంటలు చూసి వెంటనే బయటకు పరిగెత్తారు. లోపల చిక్కుకున్న 2 అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన ద్వారా కాపాడారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. అలాగే 8వ తేదీన మలక్పేటలోని అక్బర్బాగ్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుకున్న భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది లోపలున్న తల్లి, కుమారుడితో పాటు 2 కుక్కలను కాపాడారు. రాజేంద్రనగర్ అత్తాపూర్లోని ఓ కార్ షోరూంలో 9వ తేదీన అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు. దాదాపు 90 మందిని అగ్నిమాపక సిబ్బంది అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ప్రమాదం సమయంలో షోరూంలో సుమారు 50 కార్లు ఉండగా వాటిలో 3 అగ్నికి ఆహుతయ్యాయి. మరికొన్ని పాక్షికంగా కాలిపోయాయి. 2 రోజుల క్రితం మియాపూర్ నారాయణ పాఠశాల భవనంలో కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటకు తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏ వస్తువులైతే కనుక అంటే ఇన్ఫ్లేమబుల్ గూడ్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ఫ్లేమబుల్ గూడ్స్ని స్టోర్ చేయటము, ప్రధానంగా ఇవన్నీ కూడా సెల్లార్స్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది పార్కింగ్కి వాడాల్సిన దాన్ని ఇట్లా ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా అక్కడ పెట్టడం. అండ్ అట్లానే ఈ ప్యానెల్ బోర్డ్స్, ఎలక్ట్రికల్ సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా అక్కడే ఉంటుంది. ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డ్స్ కానీ ఇదంతా కూడా అక్కడే పెట్టి ఉంచుతారు చేసి. దీంతోపాటు అక్కడ వాచ్మెన్ రూమ్స్ లేదా అక్కడ దాని కేర్ టేకర్ రూమ్స్ అవన్నీ కూడా అక్కడే పెడతారు. పెట్టేసి ఇవన్నీ అక్కడ పెట్టేసి బయటికి రావడానికి కూడా యాక్సెస్ ఉండదు. చాలా చోట్ల మనం చూసాం.
గ్రిల్స్ తోటి మూసేయటం కూడా చేస్తూ ఉంటారు. బయటికి రావాల్సిన ఎగ్జిట్ రూట్స్ దాదాపు ఏంటంటే ఏం కాదులే అనేటువంటి ఒక భరోసాతోటి మొత్తం క్లోజ్ చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. చూసి దానికి ఎగ్జిట్ ఉండదు, లోపల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోరు. సడన్గా ఎక్కడన్నా అయిందనుకోండి, అయితే కనుక ఇక దాని కాన్సిక్వెన్సెస్ ఇక అది అంటే ఇట్స్ ఓన్లీ లెఫ్ట్ గాడ్ అనమాట, దైవాధీనం అనమాట అది. నగర చరిత్రలోనే పెను విషాద ఘటనగా పేర్కొనే అగ్ని ప్రమాదం 2025 మే నెలలో జరిగింది. చార్మినార్ కు సమీపంలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది దుర్మరణం చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. బాధాకరమైన విషయం ఏంటంటే మృతుల్లో 3 తరాలు ఉండడం. 2022లో సికింద్రాబాద్లోని రూబీ హోటల్ భవనం సెల్లార్లో ఈ బైక్ బ్యాటరీలు నిల్వ ఉంచడంతో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగి 8 మంది మృత్యువాత పడ్డారు. 2023లో సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి 6 ప్రాణాలు వదిలారు. ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో జరిగిన అగ్ని ప్రమాదాలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. హైదరాబాద్ లో జరుగుతున్న అగ్ని ప్రమాదాల గణాంకాలు చూస్తే 2025లో 1300 ఫైర్ యాక్సిడెంట్లు జరిగాయి. 2026లోనే ఇప్పటి వరకు 100కు పైగా ప్రమాదాలు సంభవించినట్లు సమాచారం. ఈ వారం 10 రోజుల్లోనే రోజుకో ఘటన జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో 2025లో 788 అగ్ని ప్రమాదాలు జరగ్గా ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 60కి పైగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మేడ్చల్లో 2025లో 575 ప్రమాదాలు సంభవించగా 2026లో ఇప్పటి వరకు 30కు పైగా జరిగాయి. ఏడాది ప్రారంభంలోనే ఇంతలా అగ్ని ప్రమాదాలు సంభవించడం, వచ్చేది ఎండాకాలం కావడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నగరంలో ఏటా జనవరి నుంచి మే వరకు అత్యధికంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. జూన్, డిసెంబర్ మధ్య 10ల సంఖ్యలో ఉండే ప్రమాదాలు జనవరి నుంచి మే వరకు 100ల సంఖ్యలో నమోదవుతున్న పరిస్థితి. ఉష్ణోగ్రతలు పెరగడం, విద్యుత్ కనెక్షన్లకు సరైన వైరింగ్ లేకపోవడమే ఇందుకు కారణాలు. అంతేకాదు హైదరాబాద్లో గతేడాది జరిగిన 1300 అగ్ని ప్రమాదాల్లో 537 ప్రమాదాలు సిగరెట్లు, బీడీలు తాగి ఆర్పకుండా విసిరేయడంతో జరిగినట్లు విచారణలో తేలింది. 487 ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ తో జరిగాయి. మిగిలినవి ఇతర కారణాలతో జరిగాయి. మీరు ఎటువంటి క్లోదింగ్ ఇండస్ట్రీకి వెళ్ళినా, లేకపోతే ఎటువంటి ఫర్నిచర్ ఇండస్ట్రీకి వెళ్ళినా, ఇది 100% మనం ప్రతి ఒక్క చోట చూసేదే అండి. ప్రతి ఒక్క సెల్లార్ అనేది వాళ్ళ ఒక గోడౌన్ పర్పస్ కింద చేయడం కానీ, లేదా ఒక స్టోరేజ్ మెటీరియల్ కింద కానీ, లేదా ఒక ఫర్నిచర్ స్టోర్ అయితే కంప్లీట్ వుడెన్ ఫర్నిచర్ని కానీ, క్లోదింగ్ స్టోర్ అయితే కంప్లీట్ క్లోత్స్ పెట్టేసి, ఇది మాత్రం చాలా ఎక్కువ జరుగుతుందండి. అండ్ ఇది 100% ఎ బిగ్ నో ఫ్రమ్ మై ఎండ్. ఎందుకు అంటే ద బిగ్గెస్ట్ ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద స్టోరేజ్. మనం స్టోరేజ్ అనేది ప్రాపర్గా ఇది పెట్టుకుంటేనే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి జనరల్గా జరగవు. ఫర్నిచర్ షాపులు, వాణిజ్య, దుస్తులు, చెప్పుల దుకాణాల్లోని సెల్లార్లలో ప్రమాదాలు చోటు చేసుకోవడం ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. పార్కింగ్ కోసం ఉపయోగించాల్సిన సెల్లార్లలో మండే స్వభావం ఉన్న దుస్తులు, ఫర్నిచర్, ఫోమ్ వంటివి నిల్వ చేస్తుండటంతో ప్రమాద స్థాయి పెరుగుతున్న పరిస్థితి. ఇటీవల హైడ్రా అధికారులు నిర్వహించిన దాడుల్లోనూ ఇదే స్పష్టమైంది. నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న వారికి హైడ్రా, అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేస్తున్నాయి. అటువంటి దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు కూడా. పలు దుకాణదారులతో సమావేశం నిర్వహించిన ఆయా విభాగాల అధికారులు ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు సూచించారు. మార్చి నెల వరకు గడువిచ్చారు. ఈలోపు మార్పులు చేసుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా నిబంధనలు పాటిస్తారా? ప్రమాదాలు జరగకుండా ఉంటాయా అంటే అది సమాధానం లేని ప్రశ్నే. కొన్నిటి మీద అలాంగ్ విత్ జిహెచ్ఎంసీ, ఫైర్ డిపార్ట్మెంట్ తోటి అండ్ అట్లానే అంటే ఇక్కడ ఫైర్ సర్వీసెస్ వాళ్ళతోటి, జిహెచ్ఎంసీ మేమంతా కలిసి ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా కలిసి మేము జాయింట్ చెక్స్ చేసి కొన్ని బిల్డింగ్స్ సీజ్ చేసాము. దాదాపు 9 దాకా సీజ్ చేసాము. ఆ తర్వాత అందరూ కూడా వివిధ ఈ వర్తక సంఘాలు, వ్యాపార సంఘాలు వాళ్ళందరూ కూడా వచ్చి అందరూ రిపైన్ చేసినప్పుడు మేమంతా కూడా అప్పుడు జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ అధికారులు, మేము ఫైర్ వాళ్ళందరం కలిసి ఒక మీటింగ్ వాళ్ళతో పెట్టి అప్పుడు సరే ఒక 1 month వాళ్ళకి టైం ఇస్తూ సెన్సిటైజ్ చేయాలనే దాంతో ఇప్పుడు మనం సెన్సిటైజ్ చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా మా దగ్గర ఇక్కడ మా ఆఫీసర్స్ కూడా ఫీల్డ్కి వెళ్తున్నారు. అందరూ కూడా అక్కడ ఇది డ్రిల్స్ చేపించి చూపిస్తున్నారు, ఎట్లా ఫైర్ అవేర్నెస్ పెంచడానికి చేస్తున్నారు. వేసవి ప్రారంభం కాకముందే హైదరాబాద్లో ఈ స్థాయిలో అగ్ని ప్రమాదాలు సంభవించడం ఆందోళనకర విషయమే. ఈసారి ఎండలు తీవ్రత పెరిగే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గోదాములు, సెల్లార్లు, దుకాణాలతో పాటు తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల్లో మరిన్ని తనిఖీలు జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలా బయటపడాలో తెలియజెప్పాలి. ప్రజలు కూడా బాధ్యతగా తీసుకుని నిషేధిత ప్రాంతాల్లో
గోదాముల్లో మండే స్వభావం ఉన్న వాటిని నిల్వ చేస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మంటలను ఆర్పే పరికరాలను అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే నగరంలో ఫైర్ యాక్సిడెంట్స్ తగ్గడంతో పాటు ప్రాణ ఆస్తి నష్టం తగ్గే అవకాశం ఉంది.